హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్. ఈరోజు మనం వీడియోలో సింపుల్గా మటన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామండి. ఇప్పుడు ప్రాసెస్ని అయితే చూసేద్దాం. ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు మటన్ అయితే తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకుని ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోండి. అందులోకి నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను చెక్క మొగ్గ అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. నీళ్లు ఎక్కువగా పోసుకోకండి, మనకి మటన్కి తక్కువగా పోసుకోవాలండి. ఇంత పోసుకుంటే సరిపోతాయి వాటర్ అనేవి. ఇప్పుడైతే ఒకసారి మనం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ తర్వాత నేనైతే కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి మటన్ అయితే బాగా కుక్ అయిందండి. ఇప్పుడైతే ఈ నీళ్ళన్నీ వంపేసి ఈ మటన్ని సపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 2 లవంగాలు అయితే వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒకటి కట్ చేసుకున్న ఆనియన్, 2 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ వేగనివ్వండి. ఆనియన్స్ అయితే మనకి బాగా వేగాలండి, అంతవరకు వీటిని వేయించుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇది వేగిన తర్వాత టమాటో ప్యూరీ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఒక 3 టమాటాలు తీసుకొని మీడియం సైజ్వి కట్ చేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా అండి ఇది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నాక అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మనకి మసాలా అంతా బాగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు ఈ టమాటా అంతా ఉడకపెట్టుకోవాలండి మనము. ఇప్పుడైతే మనకి ఈ మసాలా అంతా బాగా కుక్ అయిందండి. ఇంత ఉడికిన తర్వాతనే ఇందులోకి మటన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను మటన్ పీసెస్ అయితే వేసుకుంటున్నాను. మటన్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నానండి. ముందుగా మటన్ ఉడికి పెట్టుకున్నాం కదా, అప్పుడున్న వాటరే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను. అవసరం పడితే ఇంకొద్దిగా నీళ్ళు అనేది పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ అయితే చూసి వేసుకోండి, ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఉప్పు వేసాం కాబట్టి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ ఈ మటన్ కర్రీని అయితే కుక్ చేసుకోండి. దించే ముందు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, మనకి మటన్ కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా మనం ఈ విధంగా అయితే మటన్ కర్రీ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. యమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.